సమావేశం ఏర్పాటు చేసిన మరి ముందుగా ఇసుకపల్లి తాతారావుని అభినందిస్తున్నాను. ఎందుకంటే భవన కార్మికులు కానీ కాంట్రాక్ట్ కార్మికులుగా ఏదైతే మనందరం కాంట్రాక్టులు చేస్తున్నారో అందులో నిర్మాణ రంగంలో ఉండి అందులో పని చేసేవాళ్ళు అలాగే ఆ పనికి కాంట్రాక్ట్ వేసుకునే వాళ్ళు అందరూ కూడా ఒక దగ్గర సమావేశం ఏర్పాటు చేసేయడం జరిగితే చాలా మంచి శుభసూచకం. ఏదైతే జరుగుతున్నాయో ఈ 5 సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు, ఇసుక దొరకపోవడం కాడి నుంచి కాంట్రాక్టర్కి ₹1 కూడా మిగలకోకుండా, బిల్లులు అవ్వకోకుండా, మీకు పని లేకోకుండా, కోవిడ్ టైంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో, తర్వాత అయిపోయిన తర్వాత కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఇవాళకి కూడా ఏదైతే నిర్మాణ రంగం నిర్వీర్యంగానే ఉందో ఎవరైనా అడుగు ముందుకు వేయాలంటే వేయలేని పరిస్థితుల్లో అందరం కూడా ఉన్న మాట వాస్తవం అనేది మీరు అందరూ కూడా ఒప్పుకోవాలి. ఐరన్, సిమెంట్, ఒక్కోదానికి ఏదైతే శానిటైజేషన్ వ్యవస్థ, పంపింగ్ వ్యవస్థ, ఇన్ని వ్యవస్థలు బాగుండాలి అని అంటే ఒక ఆలోచనతోనే ఉంటది. ఆలోచన చేయలోని మనం 5 సంవత్సరాల క్రితం చాలా మంది ప్రజలు ఏదో కొత్తదనం వస్తుందని చెప్పి పదవి ఎక్కిస్తే మనం అందరం కూడా ఏ విధమైన ఇబ్బందులకు వెళ్ళిపోయాం అనేది మీరు అందరూ కూడా చూశారు. మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన దానికి ఎదరగా తీసుకురావాలి అని అంటే ఏదైనా అంటే అది సూపర్ హీరో లాంటి చేయాలి. అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కడ వాళ్ళే సాధ్యం అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. వాళ్ళ మేనిఫెస్టో 6 నెలల క్రితం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. పేదవాడికి ప్రతి ఒక్కరితో కూడా ఆలోచనతో ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా ఉపయోగపడేదని చేస్తే మరి వాళ్ళు నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 కొడితే ఈయన డెకౌట్ అయిపోయాడు. ఇక జగన్మోహన్ రెడ్డి అన్న ఓటుకి ఓట్లు వేయడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేదు. అన్ని వ్యవస్థలు నిర్వీర్యమని ప్రతి వ్యాపారం కూడా బడ్డీ కొట్టు కాడి నుంచి బంగారు షాప్ వరకు ఏ వ్యాపారస్తుడు కూడా సంతోషంగా ఏం లేదు. ప్రతి వ్యాపారస్తుడు ఏదో విధంగా ఇబ్బంది పడిన మాట వాస్తవం. అలాగే ఏ రంగమైనా, నిర్మాణ రంగం అవ్వచ్చు, ఇంకొక కార్మిక రంగం అవ్వచ్చు, ఇంకొక రంగం అవ్వచ్చు, ఏ రంగమైనా సరే అన్ని రంగాలు కూడా ఎంతో కొంత ఇబ్బంది పడింది. నిర్మాణ రంగంలో ఉన్న ఏదైతే మీ అందరికీ కూడా ఫండ్ ఉంటుందో ఆ ఫండ్ను కూడా వాడుకుని ఏదైతే యాక్సిడెంట్ జరిగినా ఏదైనా వాళ్ళకి రావాల్సిన మెడికల్ గా రావాల్సిన ఏదైనా సరే ఆ ఫండ్ లోంచి వాడుకోవడం వల్ల ఇవాళకి ఎవరో కూడా కార్మికులు కార్డు కూడా తీసుకోలేని పరిస్థితిలో వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను అడగడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో మనమందరం ఆనందంగా ఉండాలంటే సైకిల్ రావాలి, సంతోషంగా ఉండాలని ఒక నినాదం కొత్తగా తీసుకున్నాం. దానికి మీరు అందరూ కూడా సహకరించాలి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా ఎందుకు వెళ్తున్నాయనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. రాష్ట్ర భవిష్యత్తు, మన భవిష్యత్తు అందరూ బాగుండాలి అనుకుంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అవుతుంది. అలాగే మీకు లోగడ ఏదైనా పనుల విషయంలోకి వచ్చేసరికి మీకు ఏదైనా టిట్కో ఇల్లు సంబంధించిన కానీ ఏమైనా ఆగినా, ఇప్పుడు ఇంట్లో ఆగినా, ఏదైనా మీకు రేషన్ కార్డు రాకపోయినా, అలాగే ప్రభుత్వ పరంగా మీకు ఏదైనా పథకం ఆగినా ఆ ఎన్నిటికి బాధ్యత నేను తీసుకుంటా. తప్పనిసరిగా మీ అందరికి కూడా అమలు అయ్యే పూర్తి నేను తీసుకుంటాను. సందర్భంగా మీ అందరికీ ప్రతి సంకల్ప యాత్రలో భాగంగా ఈరోజు మరి కట్టా సుబ్బారావు తోట తిరగడం జరుగుతుంది. ఏదైతే ప్రజలందరినీ నేను గతంలో ఒక కోరా, నేను ఇంటింటికి తిరుగుతున్నప్పుడు ప్రజలు అనేక సమస్యలు చెప్పడం చేశారు. అలాగే రోడ్డు మీదకి మేము రావాలి అని అంటే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఏ విధంగా ఉన్నాయో మీరు అందరూ కూడా చూస్తున్నారు కదండి. తప్పనిసరిగా ఎలక్షన్ వచ్చినప్పుడు మీ అందరికీ కూడా సహకరిస్తా ఉన్నారు. నేను ఆ రోజున ఒకటి అన్న, సహకరించడం కాదు, ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి సంఘీభావం తెలపాలని చెప్పా.
మొన్న ఏదైతే నేను నామినేషన్ కార్యక్రమం నుంచి కూడా ప్రజలందరూ కూడా ఏదైతే సంఘీభావం తెలపడానికి రోడ్ల మీదకి వచ్చారో, ఇప్పుడు మేము ప్రచారంకి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ వీళ్ళందరూ మా కార్యకర్తలు నాయకులే కాదు, వాళ్ళు 10% మంది ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా సామాన్య ప్రజానీకం అంతా కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి మేము మీ అంతే ఉన్నామన్న ఉద్దేశంతో ప్రతి ఇంటికి కూడా తిరగడం జరుగుతుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాక్షస పాలనకు చరమగీతం పాడాలని చెప్పి ప్రజల మనసుల్లో ఉందో, ప్రజల మనసులు గెలిచే మనం ఏదన్నా సాధించాలి అనేది ప్రజలు నిరూపించారు. తప్పనిసరిగా ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున రోడ్డు మీదకి వస్తున్నారు. అందరూ కూడా యావత్ ప్రజానీకం కూడా రోడ్ల మీదకి రావడం చూసి ప్రతి చోటన కూడా వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలుపుతున్నారు. ప్రజల్లో ఇటువంటి స్పందన రావాలని మేము కోరుకున్నాం. అది ఈ రోజున వచ్చినందుకు మీకు చాలా ఆనందంగా ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గెలవాలి, ప్రజలను గెలిపించాలి, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అనే ఒక నినాదాన్ని ఏదైతే ఇచ్చారో దాన్ని సక్సెస్ఫుల్ గా చేయడంలో కార్యకర్తలు, నాయకులు మేమందరం కూడా చేశాం. మేము దానికి సంతోషంగా ఉన్నాం. ఏదైతే నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారో, చంద్రబాబు నాయుడు గారు ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అని ఏదైతే నిరూపించి సూపర్ 6 కొట్టారో, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రిలీజ్ చేశారో డెకౌట్ అయిపోవడం జరిగింది. ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాదు, ప్రజల సంక్షేమం చేయలేడు, అప్పు చేయగలడు. సంక్షేమం అనేది అభివృద్ధితో పాటు సాధించగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేది మళ్ళీ ఒక విధంగా తెలిసింది. ప్రజానీకం కూడా రేపు రాబోయే రోజుల్లో కూటమికి అత్యధిక మెజార్టీలు ఇచ్చి గెలిపించే సందర్భంగా అందరూ కూడా రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. అటువంటి సంఘటనలు రేపు పొద్దున చూస్తాయి. ఈ మెజార్టీలు చూసి ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే రాక్షస పరిపాలన చూశారు అనేది ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి రాక్షసుడు పరిపాలన చేస్తే ప్రజలు ఇటువంటి గుణపాఠం తెలుసుకుంటారని చెప్పి ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు.